హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే గోబీ ఫ్రై లేదా క్యాలీఫ్లవర్ పకోడీని అయితే చూపించబోతున్నాను. చాలా ఈజీగా చిన్న పిల్లలు సైతం ఈజీగా చేసేస్తారు. ఇంత క్రిస్పీగా మంచిగా ఎంత బాగా వచ్చాయో చూసారు కదా. హోటల్లో తెచ్చారా అని అడుగుతారండి. ఇలా చక్కగా ప్లేట్ సర్వ్ చేసి ముందు పెట్టేశారంటే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసి ముందుగానే నీట్గా చిన్న ముక్కల్లాగా కట్ చేసేసి క్యాలీఫ్లవర్ని అయితే పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇందులోనికి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసి ఆ తర్వాత ఇందులోనికి క్యాలీఫ్లవర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ మరిగించిన దాకా ఒక 50% ఉడికిందాక అలా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మరొక బౌల్ తీసుకుని అందులోనికి ఒక చిన్న గరిటెతోటి ఆ తర్వాత ఒక కప్పు దాకా బియ్యం పిండి, ఒక కప్పు దాకా కార్న్ఫ్లవర్ని, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్టు, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది సోడా ఉప్పు అండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాని అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనికి 1 చిటికెడు దాకా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశాను. ఇది ఆప్షనల్ మాత్రమే, బట్ నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. చూసుకుంటూ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు పిండి కన్సిస్టెన్సీ ఎలా రావాలి అంటే బజ్జీ పిండి కలుపుకుంటూ ఉంటాం కదండి, అంతకన్నా కొంచెం తిక్కుగా రావాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఉండలేమీ లేకుండా మీకు వీలైతే చేత్తో కూడా కలుపుకోవచ్చు. చక్కగా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ క్యాలీఫ్లవర్ ముక్కల్ని చూపిస్తున్నాను చూడండి. ఓన్లీ ఒక 50% ఉడికితే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ ఉడికిపోయిందంటే మెత్తగా స్మూత్గా అయిపోతే అంత టేస్ట్ ఉండదన్నమాట. సో మంచిగా ఇలా ఉడికిన తర్వాత ఒక జాలి గిన్నెలోనికి అయితే యాడ్ చేసేసుకుని వాటర్ మొత్తం కంప్లీట్గా పోయేంత వరకు ఇలా పక్కన పెట్టేసుకోవాలి. దీనిలో కొంచెం హీట్ తగ్గిన తర్వాత ఈ పీసెస్ అన్నిటినీ ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదండి పిండిని, దానిలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. దీనిలో ఒక 50% హీట్ తగ్గిన తర్వాత అయితే నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలోనికి అయితే యాడ్ చేసేసుకున్నాను. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వాతావరణం చూస్తే ఈవినింగ్ టైం చాలా చల్లగా ఉంది కదా, స్కూల్ నుంచి పిల్లలు కూడా వచ్చే టైం అయింది. మంచిగా ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అంత బాగుంటాయి అన్నమాట. ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే డెఫినెట్లీగా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుందండి. నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఇక్కడ స్టవ్ మీద కళాయి పెట్టేసేసుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ని లైట్గా హీట్ చేసుకోవాలి. అంత బాగా హీట్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎక్కువ హీట్ అయిపోతే ఏమవుతుందంటే పైనంతా బాగా వేగిపోతుంది, లోపల అనమాట ఫ్రై అవ్వదు. అందువలన లైట్గా హీట్గా ఉన్నప్పుడు ఇక్కడ క్యాలీఫ్లవర్ పకోడీని ఇందులోకైతే విడివిడిగా ఇలా చక్కగా వేసేసుకోవాలి. దగ్గరికి ఒకే దాని మీద ఒకటి వేసుకుంటే అంటుకుంటూ వస్తాయి, బట్ అలా కాకుండా ఇలా విడివిడిగా వేసేసుకుని రెండో వైపు కూడా టర్న్ చేసేసి మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక జాలి గిన్నెలోనికి అయితే వీటిని తీసేసుకున్నట్లయితే ఎక్సెస్ ఆయిల్ అంతా మంచిగా పోతుందన్నమాట. సో మంచిగా ఈ విధంగా బ్యాచ్లో కూడా అదే విధంగా వేసేసుకుని మిగిలిన అన్నిటినీ కూడా ఇలానే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చాలా ఈజీగా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. అన్నిటినీ నేను డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేశాను. 2-3 కరివేపాకు రెమ్మల్ని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసి దీని మీద యాడ్ చేసుకోవచ్చు. కొంచెం బాగా స్పైసీగా తినేవాళ్ళు అనుకుంటే కనుక 2-3 పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకుని సైడ్ డిష్ లాగా పెట్టేసేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసేయొచ్చండి. ఎంత బాగుంటాయంటే నిజంగా తిన్న వాళ్ళకి మాత్రమే ఈ టేస్ట్ తెలుస్తుంది. డెఫినెట్లీగా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. నచ్చితే కనుక ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.